In previous classes, you have learned about refraction of light at plane surface, right? So రిఫ్రాక్షన్ గురించి నేర్చుకుంటున్నాం మనం. ఏంటి వాట్ ఈస్ మీన్ బై రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ లైట్, రైట్? సో బెండింగ్ ఆఫ్ లైట్, వై ద లైట్ వాజ్ బెండ్? ఎందుకు అక్కడ లైట్ అనేది బెండ్ అవుతుంది అంటే దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ లైట్, రైట్? అక్కడ వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ లో చేంజ్ అనేది వస్తుంది కాబట్టి ఆ లైట్ అనేది బెండ్ అవుతుంది, అవునా? ఎప్పుడు వెన్ ఎవర్ ద లైట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేసినప్పుడు ఆ లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది, దట్ మీన్స్ బెండ్ అవుతుంది. ఎలా బెండ్ అవుతుంది అనే దాని గురించి మీరు ప్లేన్ సర్ఫేసెస్ లో నేర్చుకొని ఉంటారు, అవునా? So today we have started new chapter, that is refraction of light at curved surfaces. Curved surfaces, the name itself indicates that curve. Curve అంటే తెలుసు కదా మీకు, సో వంపుగా ఉంటుంది కర్వ్ అంటే, అవునా? సో కర్వ్డ్ సర్ఫేసెస్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, హ్యావ్ యూ ఎవర్ టచ్ ద గ్లాస్ ఆఫ్ స్పెక్టకిల్స్? చాలా మంది గ్లాసెస్ యూజ్ చేస్తుంటారు కదా, స్పెక్టకిల్స్ యూజ్ చేస్తుంటారు. వాటిలో ఏముంటది? గ్లాసెస్ ఉంటాయి, అవునా? సో ఆ గ్లాసెస్ ని మీరు ఎప్పుడైనా టచ్ చేసి చూస్తే అవి ఎలా ఉంటాయి? కర్వ్డ్ షేప్ లో ఉంటాయి, అవునా? కర్వ్ గా. సార్ వినిపిస్తుందా? మీరు స్లైడ్స్ చూపిస్తున్నారా? అవును సార్, నేను అవును సార్, అవును సార్. షేర్ చేయలే కదా? లేదు లేదు సార్, హోస్ట్ ఇవ్వండి సార్ నాకు. అదే షేరింగ్ ఆప్షన్ మీకు ఇచ్చున్నాను మేడం, మీరు షేర్ చేసుకోండి. ఓకే సార్, ఓకే సార్. సో ఆ స్పెక్టకిల్స్ యొక్క గ్లాసెస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? దే ఆర్ ఇన్ కర్వ్డ్ షేప్, రైట్? సో ఎలా ఉంటాయంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా కర్వ్డ్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏంటి, ఎక్కడ ఈ కర్వ్స్ ని మనం ఈ కర్వ్ షేప్డ్ సర్ఫేసెస్ ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే ఇక్కడ వాచ్ రిపేర్ చేసే అతను కూడా ఒక లెన్స్ అనేది యూజ్ చేస్తారు. అతను వాచ్ రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక లెన్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకు ఆ లెన్స్ ని యూజ్ చేస్తారు అంటే దట్ ఆయన యూజ్ చేసే ఆ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటాం దాన్ని. అది ఏం చేస్తుంది అంటే స్మాల్ పార్ట్స్ ఆఫ్ ద వాచ్, అక్కడ వాచ్ లోపల రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పార్ట్స్ అన్ని కూడా బిగ్ గా కనిపించడానికి ఈ లెన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అది కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ కర్వ్డ్ సర్ఫేస్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద కర్వ్డ్ సర్ఫేసెస్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటాం అనమాట. ఇప్పుడు ఏంటి, ఆ కర్వ్ సర్ఫేస్ అంటున్నాం కదా, కొన్ని కర్వ్స్ ఎలా ఉంటాయి? మిడిల్లో ఏమో థిక్ గా ఉంటుంది, కొన్నిటికి ఏంటి ఎడ్జెస్ కి థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా టైప్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ ని మనము మన ఇంట్లో ఉండే వస్తువులలో కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి, స్పూన్ తెలుసు కదా, ఆ స్పూన్ కి ఏంటి కర్వ్ సర్ఫేస్ అనేది ఉంటుంది, అవునా? సో అక్కడ ఏంటి ఇన్వర్డ్ ఒకవైపు ఏమో ఎలా ఉంటుంది, ఇట్ హ్యాస్ బల్జ్డ్ సర్ఫేస్ అనేది ఉంటుంది, అంటే ఇలా వంపుగా ఉంటుంది అనమాట. సో ఇంకొక సైడ్ ఏముంటుంది, స్పూన్ కి ఇన్వర్డ్ కర్వ్ అనేది ఉంటుంది అనమాట. దోస్ ఆర్ ద కర్వ్స్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటాము అంటే రిఫ్రాక్షన్, కర్వ్డ్ సర్ఫేసెస్ లో రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పి నేర్చుకుంటాం. మీకు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ప్రీవియస్ క్లాస్ లో మీరు చూసారు, అవునా? ఆ రిఫ్రాక్షన్ అనేది వెన్ ఎవర్ ఎ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, వాట్ హ్యాపెన్స్? ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని నేర్చుకుంటాం, అవునా? వెన్ ఎవర్ ఎ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, అయితే ఏమవుతుంది అక్కడ? ద లైట్ రే ట్రావెల్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని నేర్చుకుంటారు, అవునా? దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్
ప్రీవియస్ క్లాసెస్. సో ఇక్కడ ఏంటి ఈ చాప్టర్ లో ఏం నేర్చుకుంటాము అంటే ఈ కర్డ్ సర్ఫేసెస్ లో రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికి ఒక స్మాల్ యాక్టివిటీ ఉంది. మీకు ఒక వీడియో చూపిస్తాను. అది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఫస్ట్ యాక్టివిటీ ఏంటి అంటే చూడండి. సో హియర్ సో ఇక్కడ మాకు కనిపిస్తుందా? ఆర్ యూ విజిబుల్? ద స్క్రీన్ మా? ఓకే. ఇక్కడ ఏముంటది అంటే చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నారు అంటే ఒక పేపర్, ఒక వైట్ పేపర్ తీసుకున్నారు. ఈ వైట్ పేపర్ పైన 2 arrows ని డ్రా చేశారనమాట. ఇక్కడ చూడండి మేడం, ఆ వీడియో జూమ్ చేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి ఏం చేశారు అంటే ఫస్ట్ ఇలా వైట్ పేపర్ పైన 2 arrows ని డ్రా చేశారనమాట. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ we take a cylindrical glass tumbler, empty cylindrical glass tumbler. చూడండి అక్కడ ఎక్స్పెరిమెంట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమైంది అక్కడ ఆరోస్, యాక్చువల్ గా ఆ ఆరోస్ యొక్క సైజ్ ఎలా ఉండింది మనం ఇందాక చూసినప్పుడు బిగ్ గా ఉండింది. వెన్ ఎవర్ వి సా ద ఆరోస్ త్రూ ద గ్లాస్ టంబ్లర్, చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినప్పుడు ఎలా ఉన్నాయి? బిగ్ ఇన్ సైజ్, అవునా? నెక్స్ట్ వెన్ ఎవర్ వి సా ద ఆరోస్ త్రూ ద గ్లాస్ టంబ్లర్ we observe that the arrows are in small size, right? ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ వైట్ పేపర్ పైన మనం తీసుకున్న ఆ ఆరోస్, బిగ్ సైజ్డ్ ఆరోస్ అనేటివి ఆ గ్లాస్ టంబ్లర్ లోంచి మనం చూసినప్పుడు ఏమైతుంది అంటే we observe the small sized arrows, అవునా? దాన్నే మనం diminished image of arrow అంటాం. diminished means small in size అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఈ గ్లాస్ టంబ్లర్ అనేది, దాని సర్ఫేస్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? కర్వ్డ్ గా ఉంటుంది, అవునా? ఆ సిలిండ్రికల్ షేప్డ్ ఆ గ్లాస్ టంబ్లర్ ఎలా ఉంటుంది? దాని సర్ఫేస్ అంతా కర్వ్ షేప్ లో ఉంటుంది, అవునా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, మనము ఎంటీ గ్లాస్ టంబ్లర్ లో నుంచి ఆ ఆరోస్ ని చూసినప్పుడు ఆ ఆరోస్ యొక్క యాక్చువల్ సైజ్ కంటే కూడా సైజ్ అనేది స్మాల్ గా కనిపించింది. ఎప్పుడు? గ్లాస్ టంబ్లర్ లోంచి మనం చూసినప్పుడు. గ్లాస్ టంబ్లర్ ఈజ్ నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్, అవునా? సో ఇలా నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఈ గ్లాస్ లో, హలో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డన్ మీన్స్ ఈ గ్లాస్ టంబ్లర్ లో వాటర్ ని ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసినప్పుడు ఏమైంది అక్కడ చూడండి, ఎంతవరకు అయితే మనం వాటర్ ని ఫిల్ చేసామో అక్కడ ఉన్న ఆరో మార్క్ ఏమైంది? రివర్స్ లో కనిపిస్తుంది, అవునా? దట్ ఈస్ యాక్చువల్ గా దాని యొక్క ఆరో అనేది ఎటువైపు డైరెక్ట్ అయి ఉండింది అంటే రైట్ సైడ్ డైరెక్షన్ చూపిస్తా ఉండింది. వెన్ ఎవర్ వి ఫిల్ దట్ గ్లాస్ టంబ్లర్ విత్ వాటర్, దట్ arrow mark is directed towards the left side, అవునా? అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ? సో ఎందుకు అలా జరిగింది అని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, వన్స్ అగైన్ ఐఎమ్ షోయింగ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి, వాటర్ తో మనము ఆ గ్లాస్ టంబ్లర్ ని ఫిల్ చేస్తున్నప్పుడు ఆరో మార్క్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది, అవునా? ఇక్కడ పైన ఉన్న ఆరో మార్క్ ఎలా కనిపిస్తుంది? స్మాల్ ఇన్ సైజ్ గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, యాక్చువల్ గా వాటి డైరెక్షన్ అయితే towards the right side ఉంటుంది. But whenever we fill the glass tumbler with water and again we saw that arrow mark through the glass tumbler, then that arrow mark shows the left direction, right? So ఇక్కడ ఏమవుతుంది అంటే ఫైనల్ గా
ఏం కంక్లూజన్ ఇస్తామంటే ఈ గ్లాస్ టంబ్లర్ అనేది ఎలా ఉంటుంది, ఇట్ హ్యాస్ ఎ కర్డ్ సర్ఫేస్ కదా. సో ఈ కర్డ్ సర్ఫేస్ లోంచి మనము ఈ యారో మార్క్స్ ని చూసినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ కేస్ లో ఏమైంది, మనకు డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ద యారో మార్క్స్ అనేటివి మనం అబ్జర్వ్ చేసాం. అవునా, అంటే స్మాల్ సైజ్ లో ఉన్న యారో మార్క్స్ మనము అబ్జర్వ్ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు ఏంటి సెకండ్ కేస్ లో ఏం చేసాము, ఈ గ్లాస్ టంబ్లర్ ని వాటర్ తో ఫిల్ చేసినప్పుడు ఏమైంది, అక్కడ యారో మార్క్స్ ఇక్కడ చూడండి రైట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ గా ఇక్కడ పాయింట్ అవుట్ చేసే ఈ యారో మార్క్స్ వాటర్ ని ఫిల్ చేసిన గ్లాస్ టంబ్లర్ లోంచి మనం చూసినప్పుడు ఏమైంది, ఆ యారో మార్క్స్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. అవునా, ఇన్వర్టెడ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ లోకి అవి మారిపోయాయి. అవునా, ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా యారో మార్క్, ఈ యారో మార్క్ పైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిన లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఫస్ట్ ఎయిర్ లో ట్రావెల్ చేస్తుంది. అవునా, ఇక్కడ చూడండి ఈ యారో మార్క్స్ కి గ్లాస్ టంబ్లర్ కి మధ్యలో ఎయిర్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ రేరర్ మీడియం అన్నాం. ఇక్కడ ఈ గ్లాస్ టంబ్లర్ ఉంది కదా, గ్లాస్ టంబ్లర్ లో ఏంటి అక్కడ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లాస్ అంటున్నాం. ఇక్కడ గ్లాస్ అనేది ఒక డెన్సర్ మీడియం. అవునా, సో ఇక్కడ ఏమవుతుంది, వెన్ ఎవర్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద యారో మార్క్ దట్ లైట్ రిఫ్రాక్టెడ్ త్రూ ద ఎయిర్ అండ్ అగైన్ ఇట్ పాసెస్ త్రూ ద గ్లాస్ టంబ్లర్ అండ్ అగైన్ ఇట్ రిఫ్రాక్టెడ్ త్రూ ద ఎయిర్. ఇక్కడ చూడండి యాక్చువల్ గా ఫస్ట్ ఎయిర్ లో నుంచి గ్లాస్ టంబ్లర్ లోకి ఎంటర్ అవుతుంది, అంటే అక్కడ ఏమవుతున్నట్టు ఒకసారి రిఫ్రాక్ట్ అయింది ఆ లైట్ రే అనేది. అగైన్ ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఎంటీ గ్లాస్ టంబ్లర్ కదా, అంటే అక్కడ ఏమున్నట్టు అగైన్ ఎయిర్ ఉన్నట్టు. అవునా, అంటే ఏంటి అక్కడ మీడియా అనేది చేంజ్ అవుతుంది. మీడియా అనేది చేంజ్ అయినప్పుడు ఏమవ్వాలి, రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఫస్ట్ ఎయిర్ లో నుంచి గ్లాస్ లోకి, గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్ లోకి, ఎయిర్ నుంచి మళ్ళీ గ్లాస్ లోకి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇక్కడ ఈ గ్లాస్ టంబ్లర్ లో ఫస్ట్ కర్వ్ దగ్గర రిఫ్రాక్ట్ అవుతుంది, మళ్ళీ ఎంటీ గ్లాస్ కదా, ఆ గ్లాస్ లోపల ఆ లైట్ అనేది ట్రావెల్ అవుతుంది, రిఫ్రాక్ట్ అయిన రే అనేది ట్రావెల్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఈ గ్లాస్ టంబ్లర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఒక రిఫ్రాక్టెడ్ రే అనేది బయటకు వస్తుంది అనమాట. ఇలా ఏంటి నంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల మనకు ఆ ఇమేజెస్ అనేటివి ఫస్ట్ కేస్ లో అయితే డిమినిష్డ్ ఇమేజ్ గాను, సెకండ్ కేస్ లో అయితే ఎలా ఇన్వర్టెడ్ ఇమేజ్ గా, దట్ మీన్స్ ఆ ఆరో యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయింది కదా, సో ఇన్వర్టెడ్ ఇమేజ్ గా మనము అబ్జర్వ్ చేస్తూ వచ్చాం అనమాట. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అనేటివి మనం చూసాము అంటే ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద రే వాజ్ రిఫ్రాక్టెడ్ అంటాం. సో అది ఎన్నిసార్లు రిఫ్రాక్ట్ అయితే వచ్చింది కదా, ఫస్ట్ ఏమో ఎయిర్ నుంచి గ్లాస్ టంబ్లర్ లోకి, గ్లాస్ టంబ్లర్ నుంచి మళ్ళీ ఎయిర్, ఎందుకు ఎంటీ కదా, సో అక్కడ మళ్ళీ ఆ ఎయిర్ లో నుంచి మళ్ళీ గ్లాస్ టంబ్లర్ లోకి, ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల మనకు డిమినిష్డ్ యారో మార్క్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. సెకండ్ కేస్ లో ఏంటి, ఇక్కడ వాటర్ ని ఫిల్ చేసాం, వాటర్ ని ఫిల్ చేసినప్పుడు కూడా ఏమైతే వచ్చింది అక్కడ చూడండి, వాటర్ ని ఫిల్ చేసినప్పుడు కూడా ఏమైతే వచ్చింది, సో ఇక్కడ కూడా మనకి టూ మీడియాని మనం అబ్జర్వ్ చేస్తాం, వన్ ఈజ్ ఎయిర్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాటర్. వాటర్ ఎక్కడ ఉన్నాయి, గ్లాస్ టంబ్లర్ లో మనం ఫిల్ చేసాం. అవునా, సో అక్కడ ఎయిర్ లో నుంచి వాటర్ లోకి ఆ ఆరో అనేది లైట్ రే అనేది ట్రావెల్ చేసినప్పుడు అక్కడ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. అవునా, అక్కడ కూడా మళ్ళీ ఏంటి ఆ గ్లాస్ టంబ్లర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ యాక్చువల్ గా మనం తీసుకున్న ఈ గ్లాస్ టంబ్లర్ ఉంది కదా, అది పైనుంచి మనం చూస్తే ఎలా మనకి కనిపిస్తుంది, సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సర్క్యులర్ షేప్, ఇట్ యాక్ట్స్ ఇన్ ఏ సర్క్యులర్ షేప్ అంటాం. సో దాని బేస్ అనేది సర్క్యులర్ గా ఉంటుంది అండ్ దాని టాప్ అనేది కూడా సర్క్యులర్ గా ఉంటుంది. సర్క్యులర్ ఆర్ స్పియర్ గా కూడా మనము కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సో ఏంటి ఆ కర్వ్ అనేది ఎలా వస్తుంది మనకు, ఆ కర్వ్ అనేది ఒక స్పియర్ యొక్క పార్ట్ కదా, కర్వ్ అనేది స్పియర్ లో ఒక పార్ట్ ఆర్ సర్కిల్ లో ఒక పార్ట్ నే మనం కర్వ్ అంటాం. మ్యాథమెటిక్స్ లో మీకు ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటారు దాని గురించి. సో కర్వ్ ఎలా వస్తుంది మనకి, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద స్పియర్ ఆర్ ఎ సర్కిల్. సో అలా అన్నమాట. ఇక్కడ చూడండి వాటర్, ఇక్కడ సెకండ్ కేస్ లో ఏమైంది అంటే ఆ లైట్ రే అంటే ఈ యారో మీద పడిన లైట్ రే రిఫ్రాక్ట్ అయ్యింది ఎప్పుడు, వాటర్ ఎయిర్ లో నుంచి వాటర్ లోకి ట్రావెల్ చేసినప్పుడు, అండ్ అగైన్ ఇట్ రిఫ్రాక్టెడ్ వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద
గ్లాస్ టంబ్లర్. దట్స్ వై వి గెట్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. ఇక్కడ చూడండి, దీనికి రే డయాగ్రామ్ ని మనము డ్రా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇలా మనం దూరంగా పెట్టినప్పుడు ఈ గ్లాస్ టంబ్లర్ ని దూరంగా పెట్టినప్పుడు ఏమవుతుంది, మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అదే ఒకవేళ దగ్గరగా మనం ఆ వాటర్ ని ఫిల్ చేసిన గ్లాస్ టంబ్లర్ ని దగ్గరగా ఈ ఆరో మార్క్స్ కి దగ్గరగా తీసుకెళ్తే ఏమవుతుంది, యాక్చువల్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. చూడండి, యాక్చువల్ గా దాని డైరెక్షన్ ఎలా ఉంటుందో ఆ యాక్చువల్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. చూడండి, దీనికి రే డయాగ్రామ్ ప్రాక్టికల్ గా మనం చేసి చూస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం. సో సర్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది, సర్కిల్ యాక్చువల్ గా ఈ గ్లాస్ టంబ్లర్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ షేప్ కదా. సో అందుకే ఇక్కడ సర్కిల్ ని డ్రా చేసాం అన్నమాట. చూడండి, ఇలా సర్కిల్ ని డ్రా చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు లైట్ రే ని మనం దాని గుండా ఇట్లా చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఈ లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కదా. చూడండి, ఆ రిఫ్రాక్టెడ్ రే అనేది ఏమవుతుంది, అక్కడ అనదర్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్ we have to observe the light. చూడండి, సో ఇలా 3 డైరెక్షన్స్ లో లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది. ఇది కర్వ్ కదా, ఇక్కడ దిస్ ఇస్ ద కర్వ్. సో అక్కడ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది, అవునా. ఏమవుతుంది, రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ అన్నాం కదా. సో అక్కడ లైట్ అనేది బెండ్ అవుతుంది. ఎన్నిసార్లు బెండ్ అయింది చూడండి, 2 times బెండ్ అయింది, అవునా, టువర్డ్స్ ద నార్మల్. సో ఇలా అందుకే ఏమవుతుంది, ఈ కార్నర్ లో ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఈ కార్నర్ కి వచ్చి ఈ కార్నర్ కి వస్తుంది అనమాట. సో అలా దట్ ఈస్ ద రే డయాగ్రామ్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ లైట్ అని చెప్తాం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. దేనికి సంబంధించి అంటే, ఈ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎందుకు ఫామ్ అయింది అని చెప్పేదాని గురించి ఈ యాక్టివిటీని చూస్తాం అన్నమాట. సో ఇది ఇక్కడ ఏంటి మనకు అంటే, ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ అని చెప్పుకున్నాం కదా మనం. ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ అనేటివి 2 టైప్స్ ఉంటాయమ్మ. ఏంటి 2 types ఆఫ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే, వన్ ఈస్ కాన్వెక్స్ సర్ఫేస్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ అనదర్ వన్ ఈస్ కాన్కేవ్. కనిపిస్తుందా స్క్రీన్? హలో మేడం చెప్పండి మేడం. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు మీది కనబడుతుంది. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. సో ఇక్కడ ఏంటి అంటే, here we have 2 types of curved surfaces. One is convex surface and concave surface అంటాం. చూడండి ఎక్కడ అంటే, once again I'm showing another activity. చూడండి, ఇందాక చెప్పాను కదా, కర్వ్డ్ సర్ఫేసెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకుంటామంటే స్పూన్ అన్నాం. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం
ఓకే ఓకే సార్. సార్ వినిపిస్తుందా సార్? వినబడుతుంది మేడం, వినబడుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఓకే. సో ఇక్కడ ఏంటమ్మా, కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ కాన్కేవ్ సర్ఫేస్ అన్నాం, అవునా? సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్పూన్ అని చెప్పుకున్నాం, అవునా? ఈ స్పూన్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏంటి అంటే, స్పూన్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది స్పూన్. ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఒక సైడ్ ఏమో బల్జ్డ్ సర్ఫేస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం, అంటే ఇలా ఇది ఇలా వంపుగా ఉండేది ఈ బాటమ్ ఆఫ్ ద స్పూన్ అన్నమాట. దిస్ ఈస్ కాన్వెక్స్ సర్ఫేస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ కాన్కేవ్ కి ఏంటి అంటే ఇలా ఇన్వర్డ్ కర్వ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, స్పూన్ తీసుకొని మీరు స్పూన్ లో మీ ఇమేజ్ ని చూసుకోండి ఎలా ఉంటుందో. ఇలా ఇప్పుడు స్పూన్ ఇలా ఉంటే ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు మన ఫేస్ అనేది రివర్స్ లో కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి కావాలంటే క్లాస్ అయిన తర్వాత. సో ఇలా చూసినప్పుడు ఇన్వర్డ్ కర్వ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. ఇన్వర్డ్ కర్వ్ ఇలా లోపల పక్క దాన్ని కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. ఇలా బయట పక్క బల్జ్డ్ సర్ఫేస్ ఉన్న దాన్ని కాన్కేవ్ సర్ఫేస్ ఆర్ కాన్కేవ్ మిర్రర్ అంటాం అన్నమాట. సో ఇలా మనం స్పూన్ లో నుంచి మనం మన ఫేస్ ని చూస్తే ఏమవుతుంది తెలుసా, రివర్స్ లో మన ఫేస్ అనేది రివర్స్ లో కనిపిస్తుంది, అవునా? అదే ఈ బల్జ్డ్ సర్ఫేస్ ఉన్న చోటు నుంచి మనం ఇలా స్పూన్ లో మన ఇమేజ్ ని మనం చూసుకుంటే ఏమవుతుందంటే, మనం ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ సైజ్ లో అనేది ఆ స్మాల్ ఇన్ సైజ్ గా కనిపిస్తుంది మన ఇమేజ్ అనేది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. క్లాస్ అయిన తర్వాత మీరు ఈ యాక్టివిటీ చేసి చూడండి కావాలంటే. సో దోస్ ఆర్ ద టూ సర్ఫేసెస్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్ అంటాం. సో ఇక్కడ ఏంటి, కొన్ని కీ టర్మ్స్ ఉన్నాయి. ఏంటి ఆ కీ టర్మ్స్ అంటే చూడండి. సో టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 65 లో చూడండి. టెక్స్ట్ బుక్స్ లేకపోతే నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. చూడండి, కనిపిస్తుందా ఇక్కడ స్క్రీన్? సో ఇక్కడ స్క్రీన్ లో ఏముంది అంటే, ఇక్కడ కర్డ్ సర్ఫేస్ కనిపిస్తుంది కదా మీకు. దిస్ ఈస్ ద కర్డ్ సర్ఫేస్ అన్నమాట. దిస్ ఈస్ రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం. ఇక్కడ షేడెడ్ పార్ట్ అంతా కూడా డెన్సర్ మీడియం అంటాం. ఇక్కడ బయట ఉన్న ఈ పార్ట్ ని రేరర్ మీడియం, ఇక్కడ షేడెడ్ పార్ట్ అంతా డెన్సర్ మీడియం అంటున్నాం. ఎందుకు వాటిని రేరర్ అండ్ డెన్సర్ మీడియం అంటున్నాము? డెన్సర్ మీడియం అంటే ఇట్ హ్యాస్ హై డెన్సిటీ వెన్ కంపేర్డ్ టు ద ఎయిర్ అంటాం, అవునా? వాటి యొక్క డెన్సిటీస్ ని బట్టి ఆ మీడియంస్ ని మనము అలా డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ఫిగర్ లో మీకు కనిపిస్తున్నట్టు ఇక్కడ ఒక పాయింట్ అనేది కనిపిస్తుంది సి. వాట్ ఈస్ సి హియర్? ఇప్పుడు చూడండి కర్వ్ అన్నాం కదా, ఈ కర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది? కర్వ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పియర్, అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ఈ కర్వ్ ని మనం కంప్లీట్ గా డ్రా చేస్తే ఏమవుతుంది, ఒక స్పియర్ అనేది ఆర్ ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ లో ఒక పార్టే కర్వ్ అంటాం, అవునా? సో ఇక్కడ పాయింట్ సి అనేది ఏంటి అంటే, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద సెంటర్ ఆఫ్ స్పియర్ ఆఫ్ విచ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ పార్ట్. సో ఇక్కడ అంటే ఏంటి, ఈ కర్వ్ ని మనం కంప్లీట్ గా డ్రా చేస్తే ఏమైతుంది అంటే, ఇక్కడ పాయింట్ చేసిన మనం సి అనే పాయింట్ ఉంది కదా, అది సెంటర్ ఆఫ్ ద స్పియర్ అవుతుంది అనమాట. సో ఏంటి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ పార్ట్. ఏ స్పియర్ లో నుంచి అయితే ఈ కర్వ్ ని మనం తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటర్ నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, అవునా? ఏ స్పియర్ లో అయితే ఈ కర్వ్ ని మనం తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటర్ పాయింట్ నే మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, ఓకేనా? ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ సి ఇన్ అప్పర్ కేస్ అంటాం, అవునా? ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మనం దేంతో డినోట్ చేస్తామంటే సి అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ పాయింట్స్ ని మనం అక్కడ డ్రా చేయొచ్చు, అవునా? సర్కిల్ పైన ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, దీస్ డాటెడ్ లైన్స్ ఆర్ ద నార్మల్స్ అన్నమాట. అంటే ఏంటి, ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఏ పాయింట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్. ఇక్కడ చూడండి ఇది కర్వ్డ్ సర్ఫేస్ కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ పైన ఎనీ పాయింట్
ఏ పాయింట్ నైనా కూడా కలుపుతూ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కర్వ్ మీద ఉన్న ఏ పాయింట్ నైనా కూడా ఇలా ఆ రెండింటిని జాయిన్ చేస్తూ డ్రా చేసిన ఆ లైన్ నే మనం ఏమంటామంటే నార్మల్ అంటాం. అవునా? ఏంటి నార్మల్ అంటే ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఏ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. అర్థమవుతుందా? సో కర్వ్డ్ సర్ఫేస్ మీద ఏదైనా పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ని ప్లస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని జాయిన్ చేస్తూ గీసిన లైన్ నే నార్మల్ అంటాం. ఆ నార్మల్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ అవుతుంది అది. సో దీస్ ఆర్ ఆల్ ద నార్మల్స్. దీస్ డాటెడ్ లైన్స్ ఆర్ ద నార్మల్స్ అంటాం. ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ చేంజెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఇక్కడ చూడండి, ఈ నార్మల్స్ అన్ని కూడా డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనము డ్రా చేస్తూ వచ్చినాం. ఆ యొక్క డైరెక్షన్స్ అనేటివి వేరు వేరుగా ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ ద నార్మల్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది పి అనే పాయింట్. ఈ పి అనే పాయింట్ ఏమంటామంటే ఇట్ ఈస్ ద పోల్. పోల్ ఈజ్ నథింగ్ బట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్. ఇక్కడ చూడండి, ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ కి మిడ్ పాయింట్ నే మనము పోల్ అంటాం. అర్థమైందా? సో ద సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ పోల్ ఆర్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్ ఈస్ కాల్డ్ పోల్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ పి. సో దట్ ఈస్ ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అన్నాం. అవునా? ఇక్కడ నార్మల్స్ ఉన్నాయి కదా, ఆల్ ద నార్మల్స్ యూ హ్యావ్ సీన్ హియర్. ఇక్కడ పాయింట్ కర్వ్ మీద ఒక పాయింట్ ని ప్లస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని కలుపుతూ గీసిందే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుంది, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్ వరకు గీసిన ఈ లైన్ ఏమవుతుంది అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అవునా? మీరు మ్యాథ్స్ లో నేర్చుకుంటారు. అంటే రేడియస్ అంటే ఏంటి, సెంటర్ నుంచి సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ నే మనం రేడియస్ అంటాం. అవునా? సో ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ టు ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని నేర్చుకుంటారు అక్కడ మ్యాథ్స్ లో. సేమ్ అలానే ఇక్కడ కూడా అన్నమాట. ఇదేంటి, సి అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సర్కిల్ కర్వ్ పైన ఏ పాయింట్ నైనా కూడా కలుపుతూ గీసిన ఆ డిస్టెన్స్ నే ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, దాన్ని క్యాపిటల్ ఆర్ తో మనం డినోట్ చేస్తాం అన్నమాట. క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంకొక లైన్ కనిపిస్తుంది, ఒక సాలిడ్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ మిడిల్ లో. పోల్ ఉంది కదా పి, ఆ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్తున్న ఒక సాలిడ్ లైన్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి ఆ లైన్ అంటే ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. దాన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఏంటి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద పోల్. అంతే కదా? ఇక్కడ ఫిగర్ లో చూస్తున్నట్టు ఏమవుతుంది, ఈ పోల్ ని అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆ రెండింటిని జాయిన్ చేస్తూ డ్రా చేసిన ఆ లైన్ నే ఏమంటున్నామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అర్థమవుతుందా? సో ప్రిన్సిపల్ యాక్సిస్. దీస్ ఆర్ ద కీ టర్మ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ దిస్ చాప్టర్. ఈ కీ టర్మ్స్ బాగా గుర్తు పెట్టుకుంటే ఫర్దర్ గా ఆ రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, మీరు ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకుంటారు, వెన్ ఎవర్ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ సర్ఫేస్ దెన్ ఇట్ రిఫ్రాక్టెడ్ టువర్డ్స్ ద నార్మల్. ఎప్పుడు నార్మల్ కి టువర్డ్స్ గా, నార్మల్ కి దగ్గరగా ఎప్పుడు రిఫ్రాక్ట్ అవుతుంది అంటే వెన్ ద లైట్ రే పాసెస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి ట్రావెల్ చేసినప్పుడు ఆ రిఫ్రాక్టెడ్ అయిన రే అనేది నార్మల్ కి టువర్డ్స్ గా, నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుందని నేర్చుకుంటారు. అవునా? సో అలాగే ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లోకి లైట్ అనేది ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ రిఫ్రాక్టెడ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని నేర్చుకుంటారు. అవునా? సో దీస్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ అమ్మా. సో ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే చూడండి, అకార్డింగ్ టు స్నెల్స్ లా నేర్చుకుంటారు కదా. సో ఈ ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్ని స్నెల్స్ లాలో మీరు నేర్చుకుంటారు. అకార్డింగ్ టు స్నెల్స్ లా, ద రే విచ్ ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ drawn to the surface do not deviate from its path. అవునా? సో ఇప్పుడు ఒక రే అనేది ఏమవుతుంది, ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్
ఇప్పుడు నార్మల్ గుండా ట్రావెల్ చేసే ఆ రే ఉంటుంది కదా, అది ఏమవుతుంది, అది ఇక్కడ చూడండి. మేడం రిమైనింగ్ 4 minutes ఉంది మేడం ఇంకా. సార్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా సార్? చేస్తాను మేడం. ఓకే సార్. పిల్లలకి చెప్పండి మేడం. సార్ బాబు మేడం చెప్పండి మేడం. హలో మేడం చెప్పండి మేడం పిల్లలకి. బాబు క్లాసు మళ్ళా కంటిన్యూగా ఉంటుంది, కట్ అవుతే మళ్ళా రావాలా? ఓకేనా? మళ్ళీ కనెక్ట్ అవ్వండి అమ్మా, ఇంకో 10 minutes లో క్లాస్ ఆవ్ చేస్తాము. ఓకేనా సార్? ఓకే మేడం. మేడం ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. ఓకే సార్. మా స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇక్కడ వైట్ బోర్డు. సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇది సర్ఫేస్ కదా. సో ఇది నార్మల్ అనుకో. సో దిస్ ఈస్ ద సర్ఫేస్. ఇదేమో రేరర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఆరో మార్క్స్ అనేటివి ఇంపార్టెంట్ అమ్మా ఈ చాప్టర్ లో. సో ఇక్కడ ఏంటి, పార్షియల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, అవునా? దట్ ఈస్ ఇన్ నెగ్లిజిబుల్. సో ఇక్కడ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది కానీ చాలా స్మాల్ రిఫ్లెక్షన్, ఆ పార్షియల్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయము. సో ఇక్కడ ఏంటి, ఇన్సిడెంట్ అయిన లైట్ రిఫ్రాక్ట్ అవుతుంది ఇలా, అవునా? దిస్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే అంటాం, అవునా? దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి ట్రావెల్ చేస్తుంది కదా. అప్పుడు ఏమైంది, రేరర్ నుంచి డెన్సర్ లోకి వచ్చినప్పుడు ద లైట్ ట్రావెల్స్, whenever the light travels from rarer medium to denser medium, then the refracted ray bends towards the normal. ఇది నార్మల్ కదా, ఈ డాటెడ్ లైన్స్ అనేటివి నార్మల్ అంటున్నాం, అవునా? ఈ డాటెడ్ లైన్స్ కి దగ్గరగా రిఫ్రాక్ట్ అయింది ఎప్పుడు, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి ట్రావెల్ చేసినప్పుడు. సో ఇంకా ఏంటి, అనదర్ కేస్ ఏం చూస్తాం మనము, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి వచ్చేటప్పుడు చూడండి. If we consider it as a denser medium, here it is a rarer medium. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, when a light incident on a surface, then it bends away from the normal, right? అర్థమవుతుందా? సో ఇలా away from the normal. This is the normal కదా. Here n is the normal. So angle of incidence, angle of refraction. ఈ కేసులో ఏమైంది, యాంగిల్ I is less than యాంగిల్ R అని చూస్తాం. సో దీస్ ఆర్ ద 2 cases. బట్ అకార్డింగ్ టు స్నెల్స్ లా ఏంటి అంటే, whenever a light travels along the normal, అంటే ఏంటి, ఇలా లైట్ అనేది ఇక్కడ నార్మల్, ఇక్కడ నార్మల్ ఎలా ఉందో అలా, when a light ray travels along the normal drawn to the surface, do not deviate. ఇప్పుడు చూడండి, ఈ నార్మల్ ద్వారా ఇక్కడ నార్మల్ మీద పడిన ఈ ఇన్సిడెంట్ లైట్ అనేది ఇలానే ట్రావెల్ చేస్తుంది, అవునా? ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన రే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ రే అంటాం, అవునా? అంటే అది టువర్డ్స్ ద నార్మల్ ఉండదు, అవే ఫ్రమ్ ద నార్మల్ ఉండదు. ఎప్పుడు నార్మల్ మీద ఇన్సిడెంట్ అయిన రే, నార్మల్ పైన ఇన్సిడెంట్ అయిన రే ఏమవుతుంది అంటే ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ ఓన్లీ, నార్మల్ ద్వారానే వెళ్ళిపోతుంది అనమాట ఇలా. ఇట్ డస్ నాట్ డీవియేట్ అని చెప్తాం. అకార్డింగ్ టు స్నెల్స్ లా దగ్గర ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటారు. సో ఇది దిస్ ఈస్ ద బేసిక్ టర్మ్స్, అవునా? సో ఇక్కడ ఏంటి, ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ లో మనకి ఏముంటుందంటే మనకి 4 కేసెస్ ఉంటాయి. ఈ రిఫ్రాక్షన్ ని మనం ఇంకా క్లీన్ గా అబ్జర్వ్ చేయడానికి 4 కేసెస్ ఉన్నాయన్నమాట. మాకు కనిపిస్తుందా స్క్రీన్? సో ఇక్కడ మనం చూసింది ఏంటి, కర్వ్డ్ సర్ఫేసెస్ పైన
ఎలా ఆ లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాం కదా. సో బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి మనం నేర్చుకున్నాం. ఏంటి, రేరర్ మీడియం నుంచి డెన్సర్ కి ట్రావెల్ చేసినప్పుడు ఎలా బెండ్ అవుతుంది ఆ లైట్ రే, అండ్ డెన్సర్ నుంచి రేరర్ కి ట్రావెల్ చేసినప్పుడు లైట్ రే ఎలా బెండ్ అవుతుంది అనేది చూసుకున్నాం. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏం చూసాం ఇందాక అంటే, స్నెల్స్ లా ప్రకారంగా ఎప్పుడైతే ఆ లైట్ రే వెనెవర్ లైట్ రే ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ దెన్ వాట్ హ్యాపెన్స్ అనేది చూసాం. ఇట్ డస్ నాట్ డీవియేట్ అని నేర్చుకున్నాం. అవునా? సో ఇక్కడ సి అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. పి అనేది చూడండి ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చాను. మీకు ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్ గురించి చూసాం ఇందాక. సో ఇక్కడ ఏంటి, మనము ఇక్కడ ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ లో 4 కేసెస్ ని అబ్జర్వ్ చేస్తాం. ఏంటి, దేని గురించి అంటే, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ట్రావెల్ చేసే ఆ లైట్ రే ఏమవుతుంది, ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది అని చెప్పే దాని గురించి మనకి ఇక్కడ 4 కేసెస్ ఇచ్చారనమాట. ఏంటి కేస్ 1 అంటే, చూడండి దిస్ ఈస్ ద కేస్ 1. ఇక్కడ ఏంటి, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అనేది ఉన్నాయి. ఇక్కడ మిడిల్ లో ఉన్న ఆ సాలిడ్ లైన్ ఏంటమ్మా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. సో ఈ కేస్ లో ఏమవుతుంది అంటే, లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ చూడండి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మిడిల్ లో ఏంటి, ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ ద లైన్ that joins the center of curvature and the pole ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం. ఇక్కడ మధ్యలో ఉన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ఇప్పుడు లైట్ రే ఎలా ట్రావెల్ చేస్తుంది చూడండి, పైన ఒక రే అనేది ఆ సర్ఫేస్ పైన, కర్వ్డ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయ్యింది. ఏమైతుంది అక్కడ, వెన్ ఎవర్ లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఎలా ఉందో దానికి ప్యారలల్ గా లైట్ రే అనేది ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఏమైంది, ఇట్ స్ట్రైక్స్ ఆన్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్వెక్స్ సర్ఫేస్ కదా. ఇందాక నేను స్పూన్ ఎగ్జాంపుల్ చెప్పిన దగ్గర చెప్పాను, బల్జ్డ్ సర్ఫేస్ అంటే ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, ఇలా ఆ దాన్ని ఆ బల్జ్డ్ సర్ఫేస్ ని కాన్వెక్స్ అంటాము అని చెప్పాను. సో ఈ కర్వ్ ని ఏమంటాము అంటే, ఇక్కడ చూడండి లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేస్తుంది. అవునా? సో ఏమైంది ఇక్కడ, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయింది కర్వ్డ్ సర్ఫేస్ పైన. అవునా? అండ్ పాసెస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. దెన్ వాట్ హ్యాపెన్స్, రేరర్ నుంచి డెన్సర్ కి ఆ రే అనేది ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కదా. సో ఇక్కడ ఏమైంది చూడండి, ఈ ఫిగర్ లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కర్వ్డ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయిన లైట్ రే, ఇదేంటి డాటెడ్ లైన్ అనేది నార్మల్ అన్నాం కదా. సో నార్మల్ అంటే ఏంటి, ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని ప్లస్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ ని జాయిన్ చేస్తూ గీసిందే నార్మల్ అన్నాం. సో ఈ డాటెడ్ లైన్ వచ్చేసి నార్మల్. చూడండి ఆ లైట్ రే బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్. ఎందుకు అక్కడ అంటే, రేరర్ నుంచి డెన్సర్ కి ట్రావెల్ చేసింది కాబట్టి టువర్డ్స్ ద నార్మల్ కి బెండ్ అయింది. అవునా? దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. నెక్స్ట్ కేస్ ఏంటి అంటే, ఇక్కడ ఇందాక రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్ళింది కదా, ఇప్పుడు ఏంటి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి వెళ్తుంది రే అనేది. అప్పుడు ఏమవుతుంది చూడండి, సో ఇక్కడ హియర్ ఆల్సో లైట్ రే ట్రావెల్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అవునా? సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రే అనేది ట్రావెల్ చేస్తుంది. చేసి ఏమవుతుంది, ఇట్ స్ట్రైక్స్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ కేస్ లో ఈ రేరర్ మీడియం అనేది ఎయిర్ కదా, ఇక్కడ డెన్సర్ మీడియం అనేది మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ గ్లాస్ స్లాబే తీసుకున్నాం, వాటర్ తీసుకున్నామే అనుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ డెన్సర్ మీడియం అన్నాం. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, డెన్సర్ టు రేరర్ కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ బెండింగ్ ఆఫ్ లైట్ అనేది ఎలా అవుతుంది అంటే, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అవునా? ఇఫ్ వి ఎక్స్టెండ్ దట్ రిఫ్రాక్టెడ్ రే బ్యాక్వర్డ్స్, ఆ రిఫ్రాక్ట్ అయిన ఆ రేని మనము బ్యాక్వర్డ్ గా మనము ఎక్స్టెండ్ చేస్తూ పోతే ఏమవుతుంది, అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అనేది
ఇక్కడ జరుగుతుంది అనమాట. ఆ డాటెడ్ లైన్ ఉంది కదా డెన్సర్ మీడియం లో, సో అక్కడ జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ కేసు. ఇదేంటి కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఇలా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో వాట్ అబౌట్ కాన్కేవ్? ఇక్కడ థర్డ్ కేసు ఏమి ఇచ్చారు అంటే చూడండి, ఇక్కడ లైట్ రే అనేది ఎక్కడ ట్రావెల్ అవుతుంది చూడండి, ఇక్కడ కాన్కేవ్ అన్నాం అంటే ఇటువైపు నుంచి లైట్ రే అనేది వెళ్తుంది, అవునా? సో ఇన్వర్డ్ కర్వ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇన్వర్డ్ కర్వ్ లో నుంచి లైట్ రే అనేది ట్రావెల్ అవుతుంది. ఈ కేస్ 3 లో ఏమైతుంది అంటే ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ స్ట్రైక్స్ ఆన్ ఏ కాన్కేవ్ సర్ఫేస్. ఇలా వంపుగా ఉంది కదమ్మా, ఇన్వర్డ్ కర్వ్ మీద ఆ లైట్ రే అనేది స్ట్రైక్ అవుతూ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మీడియం కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ మీడియం అనేది ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి వెళ్తుంది కాబట్టి ఏమవుతుంది, ఆ లైట్ రే అనేది ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, అవునా? సో ఇక్కడ నార్మల్ ఉంది, ఆ నార్మల్ కి దూరంగా బెండ్ అవుతుంది కదా. దిస్ ఈస్ ద థర్డ్ కేస్. ఇక్కడ తీసుకున్న మిర్రర్ ఏ టైప్ అమ్మా? కాన్కేవ్ మిర్రర్. ఈ ఇందాక మనం చూసిన 2 కేసెస్ లో కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, బయట నుంచి ఇక్కడ చూడండి ఆరోస్ ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ఆరో ఇట్లా కాన్వెక్స్ వంపుగా ఉండే దగ్గర పడుతుంది. ఇక్కడ చూడండి ఈ థర్డ్ కేస్ లో ఏమవుతుంది, ఈ వంపుగా ఉండేదానికి లోపల పక్క నుంచి పడుతుంది ఆ లైట్ రే అనేది. సో దట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్ అంటాం, అవునా? ఇక్కడ మీడియం నుంచి రేరర్ మీడియం లోకి లైట్ రే అనేది ట్రావెల్ చేస్తుంది. లాస్ట్ కేస్ ఏంటి, సేమ్ కాన్కేవ్ మిర్రర్ లోనే ఇక్కడ మీడియం ఇంటర్చేంజ్ అయింది. ఏంటి, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి ఏమైతుంది, లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రేరర్ టు డెన్సర్ కదా, అప్పుడు ఆ లైట్ రే ఎలా బెండ్ అవుతుంది, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని చెప్తాం. సో ఆ ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ రిఫ్రాక్ట్ అయిన రేని బ్యాక్ సైడ్ అంటే బ్యాక్వర్డ్ గా మనం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన టచ్ అయింది చూడండి ఆ పాయింట్, సో అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ద 4 కేసెస్ we have to observe here. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ఇమేజ్ ఫార్మేషన్ అని చెప్పుకున్నాం కదా, ఈ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాకుండా ఇంకొక పాయింట్ దగ్గర ఆ రిఫ్రాక్టెడ్ రే అనేది టచ్ అయింది, ఇంటర్సెక్ట్ అవుతూ వచ్చింది. సో ఆ పాయింట్ నే అంటే ద పాయింట్ వేర్ ద రిఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్స్ ద యాక్సిస్, ఇంటర్సెక్ట్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ఈ కేసులో అయితే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి పక్కన, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పక్కన ప్రిన్సిపల్ యాక్సెస్ ని టచ్ అవుతూ వచ్చింది, అవునా? ఇంకా బిఫోర్ కేసెస్ లో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన రే కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయిన రే రిఫ్రాక్ట్ అవుతూ ఇక్కడ టచ్ అయింది కదా ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ ని, ఇక్కడ ఈ పాయింట్. అండ్ బిఫోర్ 2 కేసెస్ లో కూడా ఇక్కడ చూడండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఇక్కడ ఉందా మా, అర్థమవుతుందా? ఈ పాయింట్ ఇక్కడ టచ్ అయింది కదా, ఈ డాటెడ్ లైన్ ని మనం బ్యాక్ సైడ్ గా మనం ఎక్స్టెండ్ చేస్తూ వస్తే ప్రిన్సిపల్ యాక్సెస్ ని ఎక్కడైతే టచ్ అయిందో ఈ పాయింట్స్ అన్నిటిని ఏమంటాము అంటే ఫోకల్ పాయింట్స్ అంటాం. ఫోకల్ పాయింట్ ఏంటి, ఫోకల్ పాయింట్ అంటే ద పాయింట్ వేర్ రిఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది రిఫ్రాక్టెడ్ రే కదా, ఈ కేసులో చూడండి నార్మల్ కి అవే ఈ లైట్ రే అనేది ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అన్నాం. ఈ నార్మల్ కి దూరంగా రిఫ్రాక్ట్ అవుతూ వచ్చింది. ఈ దూరంగా రిఫ్రాక్ట్ అవుతూ వచ్చిన ఈ రేని మనం ఫర్దర్ గా బ్యాక్వర్డ్ గా ఎక్స్టెండ్ చేస్తూ వస్తే అది ఒక పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సెస్ ని టచ్ అయింది, అవునా? సో ఆ పాయింట్ నే ఏమంటాము అంటే ఫోకల్ పాయింట్ అంటాం. ఈ కేసులో అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా అంతే, కేస్ 3 లో ఇక్కడ దిస్ ఈస్ ద ఫోకల్ పాయింట్ అంటాం, ద పాయింట్ వేర్ ద రిఫ్రాక్టెడ్ రే. సో ఇది రిఫ్రాక్టెడ్ రేనే కదా, సో ఆ రిఫ్రాక్టెడ్ రే ప్రిన్సిపల్ యాక్సెస్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతూ వస్తుందో ఆ పాయింట్ నే ఫోకల్ పాయింట్ అంటాం అన్నమాట. సో అలా ఇప్పుడు చూడండి కొన్ని సార్లు మనం ఏం చూస్తామంటే వాటర్
గ్లాస్ లో వాటర్ తీసుకొని, అంటే గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని దాంట్లో లెమన్ వేస్తే ఆ లెమన్ ఎలా కనిపిస్తుంది? బిగ్ ఇన్ సైజ్ లో కనిపిస్తుంది. దాని యాక్చువల్ సైజ్ కంటే ఆ వాటర్ లో వేసిన ఆ లెమన్ సైజ్ అనేది బిగ్ గా కనిపిస్తుంది అన్నమాట. అవునా? సో అది ఎలా, ఎందుకు అలా కనిపిస్తుంది అనే దాని గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. అంటే కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అనేది ఇక్కడ ఆ ఇమేజ్ ఫార్మేషన్ ఎలా అవుతుంది ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ లో, అండ్ ఎందుకు ఆ సైజ్ లో ఆ వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ అని చెప్పి ఉన్నాయి కొన్ని కాన్సెప్ట్స్. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో ఆ ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద concepts and two types of mirrors here we have discussed. One is convex and concave. ఈ టూ టైప్స్ ని మీరు బాగా అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ అనేది మీకు బాగా అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, కొంతమందికి లాంగ్ సైట్ ఉంటది, అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. కొంతమందికి షార్ట్ సైట్ ఉంటది. అవునా? అంటే కొంతమందికి దగ్గరున్న వస్తువులు కనిపించవు, కొంతమందికి దూరంగా ఉండే వస్తువులు కనిపించవు. ఇంకా కొంతమందికి ఎలా ఉంటాయి, ఏదైనా వస్తువుని చూస్తే అది డబల్ గా కనిపిస్తుంది. అంటే అదే ఇమేజ్ డబల్ టైం వాళ్ళకి షేక్ అయినట్టు, బ్లర్ గా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపించినప్పుడు ఆ ఐ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లెన్సెస్ ని ప్రిఫర్ చేస్తారు అని దాన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం. అదంతా కూడా లెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటది అనమాట. హౌ ద లెన్స్ వాజ్ ఫార్మ్డ్ అని చెప్పి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం. అవునా? అర్థమైందా ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని? ఏమా మీకు ఫస్ట్ చూపించిన చూడండి, ఇన్వర్టెడ్ ఆరో మార్క్, వాటర్ వేయగానే ఆరో మార్క్ అనేది రివర్స్ డైరెక్షన్ లో కనిపించింది కదా. సో అది యాక్టివిటీ మీరు చేసి చూడండి, కావాలంటే సేమ్ అలాగే వస్తుంది. ఎందుకు అక్కడ ఆరో మార్క్ రివర్స్ డైరెక్షన్ లో కనిపించింది అంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల రివర్స్ లో ఉన్న ఆరో మార్క్ మనము అబ్జర్వ్ చేస్తూ వచ్చినాం అనమాట. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ రిఫ్రాక్టెడ్ అంటాం. దట్స్ వై we have observed the arrow mark in reverse direction. Okay? Any doubts, ma'am? అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, madam. ఇక్కడ మీరు కీ కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఫోకల్ పాయింట్. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఫర్దర్ గా కొన్ని కీ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి మీకు. ఆప్టిక్ సెంటర్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే మేడం. క్వశ్చన్స్ అడగండి మేడం. హలో హలో మేడం చెప్పండి మేడం. సార్ క్లోజ్ చేసేనా సార్? సరే మేడం, అలాగే. అందరూ వీళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ మళ్ళీ గ్రూప్ లో పెడతారా? క్వశ్చన్సా సార్? అవును మేడం, నా గ్రూప్ లో పెట్టండి, నేను పిల్లలకి సెండ్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, నేను క్వశ్చన్స్ మీకు సెండ్ చేస్తాలేండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. School good send